స్నేహితులారా, ఒక ముఖ్యమైన విషయాన్ని ధ్యానిద్దాము. అదేంటంటే, నా పేరట అన్న రెండు చిన్న పదాలున్నాయి. నా పేరట. క్రీస్తు నామమున అన్న భావ వ్యక్తీకరణకు క్రీస్తుకు బదులు అని అర్థము చెప్పబడుతుంది. మనము ప్రార్థించేటప్పుడు క్రీస్తుకు బదులుగా మనం ప్రార్థించాలి. దృష్టాంతము ఈ సత్యము స్పష్టంగా మనకు చూపెడుతుంది. దూర ప్రయాణమునకు వెళ్ళిన వర్తకుని వలె క్రీస్తున్నాడు. వర్తకుడు వెళ్ళకముందు తన వ్యాపారం అంతా తన సేవకుని చేతిలో ఉంచి వెళ్ళాడు. ఆయన లేనప్పుడు వ్యాపారాన్నంతా నడిపించడానికి సంపూర్ణ అధికారం ఇచ్చాడు. తన పేరును సహితము వ్యాపారంలో ఉపయోగించుకోవడానికి సేవకునికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సేవకుడు తన సొంత అధికారం చేత ఏమీ చేయలేడు. తన సొంత పేరు మీద ఏమీ చేయలేడు. తన యజమానుని డబ్బును తన పేరుతో బ్యాంకు నుండి తీసుకొస్తే అతని యజమాని అతన్ని తప్పక శిక్షిస్తాడు. వర్తకుడు తన దాసుని ఎందుకు నమ్మాడు? అతని దాసుడు విధేయుడు, నమ్మకస్తుడు. అతని దాసుడు నమ్మకస్తుడు, విధేయుడు కాబట్టి వర్తకుడు సంపూర్ణ అధికారాన్ని తన వ్యాపారం పైన ఇచ్చాడు. తన పేరును ఉపయోగించే హక్కును కూడా ఇచ్చాడు. ఆ విధంగానే యేసు ఈ లోకమును విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన తన పనిని, ఆయన వ్యాపారమును మన చేతిలో ఉంచాడు. ఆయన సంపూర్ణ అధికారమును, తన పేరు వాడుటకు అధికారం ఇచ్చాడు. అప్పుడు మనము ఆయన బ్యాంకు ఖాతా నుండి ధనాన్ని మరియు దీవెనలన్నిటినీ పరలోకము నుండి తీసుకునవచ్చు. క్రీస్తు సేవకుడా, ఆయన పేరును సరైన పద్ధతిలో వాడుకోవడము నేర్చుకో. ఆయన పేరు నీ జీవితమును ఏలునట్లు చేసుకో. ఆయన అప్పగించిన పనిని శ్రద్ధ చూపు. యేసు మనతో ఏమి, మీరు వెళ్ళి ఫలించుటకు నేను మిమ్మల్ని నియమించాను అని అన్నాడు. భూ దిగంతముల వరకు సాక్షులుగా ఉండడానికి నేను మిమ్మను నియమించాను అని యేసు చెబుతూ ఉన్నారు. జీవజల ప్రవాహముగా ఉండడానికి నేను మిమ్మల్ని నియమించాను అని యోహాను సువార్త 7:38 చెబుతూ ఉన్నాడు. ఎండిపోయిన శ్రమలు అనుభవిస్తున్న లోకం మీద సమస్త పరలోక ధనమును, ఆశీర్వాదాలను కుమ్మరించడానికి నేను మిమ్ములను నియమించాను. మిత్రులారా, మన నియామకాన్ని గురించి మనం ఏమి చేసాము? దాని గురించి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? ఇప్పటి నుండి సంతోషము, సమాధానము, ఆదరణ వంటి ఆశీర్వాదాలను మన కోసము మనము అడుక్కోవడాన్ని మానేద్దాము. దానికి బదులుగా మన మనస్సులో నేను నా సొంతము కాదు, నేను ఆయన వాడను, నేను ఆయన పరిచారకుణ్ణి, ఆయన చిత్తము చేయడమే ఒకే ఒక అర్థము, ఉద్దేశము నా జీవితానికున్నది అన్న తలంపు మాత్రమే ఉండనిద్దాము. ఆయన చిత్తము చేయడం అనేది మన జీవితాల్లో ఏకైక ఆశగా ఉన్నప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చి మనలను లేవనెత్తి మనతో ఇక మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని చెబుతూ ఉన్నాడు. క్రీస్తు సేవకులారా, మీ నియామకమును స్వీకరించి విధేయతతో వెళ్ళి ఆయన మహిమ నిమిత్తము ఫలించుదాము. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమెన్.